హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కోల్ ఇన్ఫర్మేషన్స్. గ్రామీణ ఎన్ఎంటీసీ నోటిఫికేషన్ అండి. ఇది మన సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంది. జిల్లాలో అంటే ఆ జిల్లా వాళ్ళే కాదు, ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది పక్కా గవర్నమెంట్ వేకెన్సీస్ అండి. మీరు దీని గురించి మీకు పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా వినండి. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసి అలా వదిలేయకండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఒక్కో విధమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటాయి, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మీరు ప్రిపేర్ అవుతున్నట్టు మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసినట్టు అవుతారు. ఇది ట్రైనింగ్లోనే మనకి దాదాపు 18,000 ఫ్రెండ్స్. ఈ జాబ్లో చేరగానే మనకి ట్రైనింగ్లోనే 18,000 బేసిక్ పే అవుతుందండి ట్రైనింగ్లో. అలాగే ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ 30,000 వరకు మనకి బేసిక్ పే అనేది వస్తుంది. అలాగే దీని యొక్క వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎన్ఎండిసి లిమిటెడ్ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్కి సంబంధించింది, ఎటువంటి ప్రైవేట్ సంస్థ కాదండి. ఇది ఎన్ఎండిసి లిమిటెడ్. ఇది ఎక్కడో లేదండి, మన హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడ చూడండి, కాంజీ భవన్, మాసాబ్ ట్యాంక్, హైదరాబాద్ అని ఇచ్చాడు. పిన్ కోడ్ కూడా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ చూడండి, నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మల్టీ ప్రోడక్ట్ అండ్ కన్సిస్టెన్సీ అని ఇస్తున్నాడు. ఇక్కడ అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అని మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు మనకి ఇక్కడ చూపించినట్టుగా మనం తెలుసుకున్నట్టయితే, ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీస్ అని ఇచ్చాడు. బయో కిరండుల్ కాంప్లెక్స్ అని ఇచ్చాడు. అంటే కాంప్లెక్స్ వైజ్గా వేకెన్సీస్ ఉన్నాయి, ఇందులో 86 ఉన్నాయి. బచేలి కాంప్లెక్స్లో 38 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డోనిమలైస్లో 27 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మిడిల్ పాస్ ఆర్ ఐటీఐ ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మెయింటెనెన్స్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే కిరందుల్లో 86, 49. అలాగే బచేలీలో వచ్చేసి 56 అండి. డోనిమలైలో 36 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అని ఇచ్చాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెయింటెనెన్స్ అసిస్టెంట్ వచ్చేసి కిరండులో 86 అండి. బచేలీలో 182 వేకెన్సీస్. అలాగే డోనిమలైలో 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఐటీఐ ఇన్ వెల్డింగ్, ఫిట్టర్, మెకానిస్ట్, మోటార్ మెకానిక్స్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్ ఇచ్చాడు. సో ఇది ఐటీఐ సర్టిఫికేట్కి సంబంధించిన వాటిలో కేటగిరీస్ కూడా ఇస్తున్నాడు. సో చూడండి, ఐటీఐ సర్టిఫికేట్ వాళ్ళకి బంపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు దీని గురించి అయితే మనం. అలాగే ఇక్కడ బ్లాస్టర్ జీఆర్ అని ఇచ్చాడు, ట్రైనీస్ అని. బచేలీలో, డోనిమలలో 3 వేకెన్సీస్ ఉన్నాయి, 6 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మ్యాట్రిక్ ఐటీఐ విత్ బ్లాస్టర్ అని ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి. అలాగే ఎలక్ట్రీషియన్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కిరండుల్లో 1, బచేలీలో 11, డోనిమలలో 29 ఇచ్చాడు. సో 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ విత్ ఇండస్ట్రియల్ డొమెస్టిక్ ఎలక్ట్రీషియన్ అని ఇచ్చాడు. సో దీనికి డిప్లొమా ఉండాలని చెప్తున్నాడు. అలాగే డోనిమలలో 3 వేకెన్సీస్, టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. 3 years డిప్లొమా ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మనకి హెచ్ఈఎం మెకానిక్ అని ఇచ్చాడు. ఇందులో దాదాపు అంటే అన్ని కాంప్లెక్స్లకు సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి 68 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇందులో. దీనికి కూడా మనకి ఇక్కడ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలని చెప్తున్నాడు.
హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని చెప్తున్నాడు వీటికి. అలాగే హెచ్ఈఎం ఆపరేటర్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇందులో కూడా దాదాపు మనకి 220 వేకెన్సీస్ వరకు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దాదాపు మనకి అన్ని వేకెన్సీస్ మనకి ఇక్కడ ఇక ఎంసీఓ జిఆర్ అని, క్యూసీఏ అని అన్నీ ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ, జియాలజీ అని అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ దీనికి సరైందా కాదా అని. ఇక్కడ చూసుకున్నట్టయితే రిజర్వేషన్ పరంగా కూడా ఇక్కడ ఇందాక కిరణ్ డోల్ కాంప్లెక్స్ అని చెప్పాను కదా, ఆ కాంప్లెక్స్ సంబంధించి ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. ఫీల్డ్ అటెండర్ అని, ఫీల్డ్ అటెండ్ అని, మెయింటెనెన్స్ అసిస్టెంట్ అని, మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెచ్ అని, వెల్డర్ అని, మోటార్ అని, ఫిల్టర్ అని, ఆటో ఎలక్ట్రీషియన్ అని, మెకానిస్ట్ అని, ఎలక్ట్రీషియన్ అని చాలా చాలా వేకెన్సీస్ అంటే చాలా రకాల వేకెన్సీస్ కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కూడా మనకి రిజర్వేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, యూఆర్ అని ఇచ్చాడు. సో చూసుకోండి, మీరు వీటిలో మీరు ఎవరు ఎలిజిబుల్ కాదో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ బచేలీ కాంప్లెక్స్ సంబంధించిన వాటికి కూడా సేమ్ ఇందాక మనం చెప్పినట్టుగానే ఈ యొక్క వేకెన్సీస్ అయితే మనకి మెన్షన్ చేశాడు. ఇక్కడ ఫీల్డ్ అటెండెంట్, అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్, అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెచ్, వెల్డర్, మోటార్ ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, బ్లాస్టర్, ఎలక్ట్రీషియన్ ఇట్లా చాలా ఉన్నాయి ఇందులో కూడా బచేలీ కాంప్లెక్స్లో మరియు డోనామలై కాంప్లెక్స్లో కూడా దాదాపు ఈ విధమైన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకు ఎవరెవరు మనకి ఎలిజిబుల్ అనేది ఈ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్, అలాగే మన యొక్క ఈ ఏజ్ లిమిట్ కూడా మనకి ముందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క వివరాలు అయితే మీకు పూర్తిగా మీకు మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ సంస్థ అనేది మనకి వేకెన్సీస్ పాటు రిజర్వేషన్ పరంగా కూడా ఎన్ని వేకెన్సీస్ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళకి ఎన్ని ఉన్నాయని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ఎల్ ఎన్ని ఉన్నాయనేది మనకి మెన్షన్ చేశాడు క్లియర్గా. సో దాదాపు చాలా వేకెన్సీస్ ఉన్నాయి, వదులుకోకండి. సో 10th పాస్ అయ్యి ఐటీఐ ఉన్న వాళ్ళైతే ఎవ్వరు అస్సలు వదులుకోకండి, తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. ఇటువంటి బంపర్ నోటిఫికేషన్ అయితే మీరు వదులుమాకండి. ఎందుకంటే లోకల్లో మన హైదరాబాద్లోనే ఇక్కడ చూసుకున్నట్టయితే స్టైపెండ్ పే సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పే స్కేల్ విధానం కూడా మనకు మెన్షన్ చేశాడు. అలాగే ఏజ్ లిమిట్ కూడా మనకు మెన్షన్ చేస్తున్నాడు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ డిప్లొమాకి సంబంధించి బేసిక్ పే వచ్చేసి 19,500 ఉంది. అలాగే ఐటీఐకి సంబంధించి చూసుకున్నట్టయితే 18,500 ఉందండి బేసిక్ పే. అలాగే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 31,850 రూపీస్ ఉన్నాయి. ఈ డిప్లొమాకి సంబంధించి 35,000 రూపీస్ అయితే ఉంది. సో వీళ్ళకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ ఉండాలి, మ్యాక్సిమం 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చాడు. సో మీరు చూసుకొని అప్లికేషన్ చేసుకోండి, మీ ఏజ్ లిమిట్ అర్హత ఉందో లేదో. అలాగే ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. ఈ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా చాలా బాగుంది. అలాగే అప్లికేషన్ విధానం అనేది పూర్తిగా మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. సో మీరు ఎటువంటి అపోహలకు గురి కాకండి, వెబ్సైట్లు ఏవి పడతాయి నొక్కకండి. మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఇస్తాను, ఆ దానిపైనే క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళండి. ఇక్కడ డేట్ చూసుకున్నట్టయితే మనకి 25th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అండి. 25th నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్. సో జూన్లో మనకి లాస్ట్ డేట్ అవుతుంది. June 14 వరకు అయితే లాస్ట్ డేట్ ఉందండి. సో June 14కి లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీరు ఇంకా అప్లికేషన్ టైం వరకు మీరు ప్రిపరేషన్ అవ్వండి. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మనకి పెద్ద ఎక్కువగా లేదు, కేవలం మనకి 150 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అది కూడా ఆల్ క్యాండిడేట్స్కి అంటే అందరూ ఎవరైనా సరే 150 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. సో
ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఎవరైనా సరే పెయిడ్ బై ఆల్ ద క్యాండిడేట్స్ అని ఇచ్చాడు. సో మీకు ఇంకే డౌట్స్ ఉన్నా మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మాకు మెన్షన్ చేయండి, మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం. మీకు ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ విధానం కావాలన్నా సరే మాకు రిప్లై ఇవ్వండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. ఓఎంఆర్ బేస్డ్ అలాగే సిబిటి అంట. సో దీనికి సంబంధించిన 100 మార్క్స్ ఉంటాయని చెప్తున్నాడు. సో దీంట్లో ఈ అన్ని పోస్టులకు సంబంధించి సిబిటి మరియు ట్రేడ్ టెస్ట్ అంట. ఓఎంఆర్ బేస్డ్ ఫిజికల్ అబిలిటీ టెస్ట్ అని. జనరల్ నాలెడ్జ్లో వచ్చేసి 70 మార్క్స్ అని, న్యూమెరికల్ అండ్ రీజనింగ్ అబిలిటీస్ వచ్చేసి 30 మార్క్స్ అని ఇచ్చాడు. పేపర్ 1కి సంబంధించి చూసినట్టయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ స్పెసిఫిక్ ట్రేడ్ 30 మార్క్స్ ఇచ్చాడు. అలాగే మిగతా 70 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్లో 50 మార్క్స్, న్యూమెరికల్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్క్స్ అయితే ఇచ్చాడు, 20 మార్క్స్ అయితే ఇచ్చాడు. సో మీరు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ రేపటి నుంచే కాబట్టి మీరు అప్లికేషన్స్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు టోటల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ మనకి మీకు అన్ని వివరాలు చెప్పానని అనుకుంటున్నాను. చూసుకోండి ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీకు టోటల్గా అన్నీ వివరించానని చెప్తున్నాను. పే స్కేల్ చెప్పాను, ఏజ్ లిమిట్ ఇచ్చాను, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను, ఎగ్జామినేషన్ ఇచ్చాను. గుడ్ లక్ ఫ్రెండ్స్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే లైక్ చేయండి, నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది. అలాగే నా యొక్క ఛానల్లో ఇంకా మరిన్ని ఆల్రెడీ అప్డేటెడ్ నిన్న జరిగిన చాలా అప్డేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి. అవి కూడా మీరు క్లిక్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి, మీరు ఎలిజిబుల్లో కాదు. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.